హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను చార్మినార్ బ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో చార్మినార్కి అందరం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, బట్ రంజాన్ టైంలో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. రంజాన్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్తారని సరే ఒకసారి వెళ్ళి చూద్దామని రంజాన్ టైంలో అయితే మేము వెళ్ళాము. మొన్న సండే రోజు అయితే వెళ్ళాము. సో కొంచెం సోర్సెస్ ప్రకారం అయితే ఆ రోజు చాలా రష్ ఉందని తెలిసిందండి. సో బైక్ పైన కానీ మన పర్సనల్ వెహికల్లో వెళ్తే అక్కడ మనకి పార్కింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం అది తీయడానికి పెట్టడానికి కూడా చాలా రిస్క్ అవుతుందని సో వీ హ్యావ్ చూజన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఫస్ట్ అయితే మేము బస్లో వెళ్ళాము. బస్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో తీసుకొని ఎక్కడ అఫ్జల్గంజ్ దగ్గర దిగినట్టున్నాం. అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని చార్మినార్కి అయితే వెళ్ళాము. సో అక్కడ అఫ్జల్గంజ్ నుంచి చార్మినార్కి వెళ్ళే రూట్లో కూడా అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే వేరే బ్యాక్ సైడ్ రూట్ నుంచి అయితే ఆ ఆటో అతను తీసుకొచ్చాడు. అండ్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయండి ఆటో ఛార్జెస్. ఫస్ట్ నుంచి ఏమో మార్చ్ ఫస్ట్ నుంచి ఆర్ సంథింగ్, అక్కడ నుంచి అక్కడికే 40 రూపీస్ అంట. సో అండ్ బస్లో అయితే మాకు బస్లో కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ శ్రీరామ్ నగర్. సో అక్కడ నుంచి కూడా మాకు 40 రూపీస్ పడింది అనమాట ఛార్జ్. సో చార్మినార్ గురించి అయితే మనందరికీ ముందు నుంచే తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేస్. చార్మినార్ అంటేనే మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఎంత మంచి కలెక్షన్ ఉందంటే అసలు నిజంగా కొన్ని ప్లేసెస్లోనేమో అసలు ఏంటివి అనిపించింది, కొన్ని ప్లేసెస్లో అయితే అసలు యూనిక్ క్లాస్ కలెక్షన్ అయితే ఉంది. మనకి ట్రెండింగ్ ఇయర్ రింగ్స్, పర్సులు కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఇవి డ్రెస్సెస్ కూడా కార్డ్ సెట్స్ అవి చాలా బాగున్నాయి. నైట్ సూట్స్ కూడా బాగున్నాయి అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. పర్ఫ్యూమ్స్, అత్తర్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఈసారి చార్మినార్కి వెళ్ళినప్పుడు నేను చూసిన యూనిక్ థింగ్ ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్ అండి. బ్యాంగిల్ మేకింగ్ నేను ఫస్ట్ టైం చూశాను, డైరెక్ట్గా చూశాను. చాలా బాగుంది. వాళ్ళ దగ్గర యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఒక క్యాటలాగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ ప్రైజెస్ ఏంటనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో చార్మినార్కి వెళ్ళాలని యాక్చువల్గా అనుకోకుండా ప్లాన్ ఉండే, సరే ఒకసారి వెళ్ళి చూద్దాము, ఈసారి రంజాన్కి వెళ్దామని అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. అండ్ దిస్ సండే వి ఫైనలీ వెంట్ దేర్. సో ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చేసామండి మన చార్మినార్కి. రష్ మాత్రం, జనాలు మాత్రం చాలా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడైతే క్యూట్ క్యూట్ పప్పీస్, సాఫ్ట్ టాయ్స్ బాగున్నాయి. అండ్ ఈ కలెక్షన్ ఒకటి అక్కడ ఉంది, వైట్ కార్డ్ సెట్స్ అనమాట, పిల్లలకి బాగున్నాయి. సింపుల్గా బాగానే ఉంది, కానీ సమ్మర్లో వేస్తామండి, కానీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే కాశ్మీరీ బ్యాంగిల్స్ అని ఒకటి తీసుకొచ్చారు. అండ్ మొత్తం బజార్లో ఒక్కటే రేటుని తగ్గించట్లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, నేను చెప్తాను తర్వాత. ఇదిగోండి ఫ్లవర్ కలెక్షన్ డెకరేషన్ కోసం. ఇవైతే యూనిక్ కదా, ఎప్పుడు అక్కడ అలాగే ఉంటాయి, ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనమాట. అండ్ వ్యాలెట్స్, పర్స్లు కూడా చాలా బాగున్నాయి వినవి. చిన్నపిల్లల పర్స్ కలెక్షన్ కూడా బాగుంది. ఆబ్వియస్లీ మనం వెళ్ళగానే మనకు కనిపించేవి ఇవే కదా. ఫ్లాగ్ కూడా ఉంది చార్మినార్ దగ్గర. వాటర్ బబుల్స్ ఎంతమందికి గుర్తున్నాయండి? మనం చిన్నప్పుడు వాటర్లో వేస్తే అవి ఇలా ఎక్స్పాండ్ అవుతాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజెస్ లాంటివి. టెంపుల్ అయితే అప్పుడే క్లీన్ చేస్తున్నారు. మేము ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము, లైక్ ఆల్మోస్ట్ 5:30, 6 ఆ మధ్యలో వెళ్ళినట్టున్నాము. ఇదిగోండి బ్యాంగిల్ కలెక్షన్, ఇయర్ రింగ్ కలెక్షన్. లైట్స్ చూసి అయితే మనం మోసపోకూడదండి, ఎందుకంటే ఒక దగ్గర నాకు ఒక ఇయర్ రింగ్స్ అవి నచ్చినుండే, అవి దూరం నుంచి చూస్తే చాలా బాగున్నాయి. తీసి ఇచ్చిన తర్వాత చేతిలో పెట్టేసి చూసేసరికి డిజైన్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది, క్వాలిటీ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో కొన్ని దగ్గర అలా ఉన్నాయి. జాగ్రత్తగా లైటింగ్ తోటి మోసపోకుండా కరెక్ట్గా చూసి తీసుకోండి. అండ్ జనాలలో నేను తప్పిపోతానేమో అని నాకు భయం వేసింది. సో అందుకని జాగ్రత్తగా వెళ్తున్నాము ఒక పక్క నుండి. అసలు కొంతమంది అయితే అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో వస్తారు కాబట్టి మళ్ళీ ఎక్కడ తప్పిపోతారో అని హడావిడిగా వాళ్ళు ఒకటే లైన్లో వెళ్తారు, పక్కన వాళ్ళు వెళ్తున్నారా లేదో చూసుకోవట్లేదు, అసలు నెట్టేస్తున్నారు. బట్ ఓకే, వాళ్ళ ప్రాబ్లం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అండ్ ఈ వైట్ చుడిదార్ కలెక్షన్ అండ్ ఇదిగోండి ఇక్కడ బాగుంది, ఇవ్వండి కాశ్మీర్ బ్యాంగిల్స్, నైట్ సూట్స్ కొత్తవి కలెక్షన్ బాగుంది.
ఉమెన్ నైట్ వేర్ టాప్స్ కూడా బాగున్నాయి. క్యామెల్ రైడ్ ఉంది, మీ పిల్లలతో వెళ్ళినప్పుడు క్యామెల్ రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మేము బ్రేక్ తీసుకున్నాము, ఒక లెమన్ సోడా తాగి కాసేపు అలా. వైట్ ఫ్రాక్స్, మ్యాక్సీ గౌన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ నాకు నచ్చాయి చాలా వరకు. ఇయర్ రింగ్స్ మాత్రం ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క కలెక్షన్, అసలు అంటే మ్యాక్సిమం యూనిక్ కలెక్షనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్ కలెక్షన్ అయితే లేదు, చాలా రేరు. ఇదిగోండి ఇలాంటి షరారా మోడల్లో అండ్ కొత్తగా వచ్చిన అన్ని మోడల్స్ మనం చూడవచ్చు. ఇయర్ రింగ్స్, పిల్లల యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ నెక్ పీసెస్ అన్నీ, ఇదిగోండి ఇయర్ రింగ్స్, వెస్టర్న్ మోడల్ డ్రెస్సెస్కి అన్నీ చోకర్స్ అండ్ నెక్ పీసెస్ సెట్స్ అనుకుంటాం. 300 అలా ఉంది. బ్యాంగిల్స్, ఈ కాశ్మీరీ బ్యాంగిల్స్ 300 నుంచి ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా, ఒక విషయం చెప్తానని. మేము మార్కెట్ మొత్తంలో ఎక్కడ అడిగినా ఒకటే కాస్ట్ చెప్పారు కాశ్మీరీ బ్యాంగిల్స్కి. అండ్ అవుట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడైతే వాళ్ళు వేరే కాస్ట్ చెప్పారు. ఎందుకనేది నేను చెప్తాను. సో ఇక్కడ మేము మళ్ళీ బ్రేక్ తీసుకున్నాము, కెఫే దగ్గర ఉన్నాము. అండ్ దీస్ ఆర్ ద ఐటమ్స్ వీ హ్యావ్ ఆర్డర్డ్. ఓకే, పర్వాలేదు, ఆ రేట్కి పర్వాలేదు. అయితే ఏం చెప్పారంటే తక్కువ చెప్పారనమాట. హోల్ మార్కెట్లో ఒక రేట్ చెప్తే వాళ్ళు వేరే రేట్ చెప్పారు. ఎందుకంటే తక్కువ ఏమో అని చూస్తే ఏముంది, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తక్కువ ఉన్నాయి దాంట్లో. సో మనం అంతా మార్కెట్ తిరిగి తగ్గించట్లేదు లాస్ట్లో వచ్చినప్పుడు, అలా మన మైండ్ మనల్ని డైవర్ట్ చేసేసి తీసుకోవడానికి. బట్ వీ ఫౌండ్ దాట్. అండ్ ఇదిగోండి ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. మేకప్ ఐటమ్స్, క్లోత్స్, బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ అండి. అసలు లైటింగ్కి మాత్రం లైటింగ్కి చూస్తే ఒకలా ఉన్నాయి, లైట్ పక్కన జరిగితే ఒకలా ఉన్నాయి ఒక్కో దగ్గర. ఇది కొంచెం చిన్నపిల్లల హ్యాండ్ పర్స్, బ్యాగ్స్ బాగున్నాయి. పర్సులు, వ్యాలెట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత అనుకుంటా. అండ్ ఇది లోపలికి ఉంది, ఇటు సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే లోపలికి ఉంది. ఇవన్నీ ఓన్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. వరుసలు మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయి. ఇదిగోండి మై ఫేవరెట్ పార్ట్. ఇది వాళ్ళ క్యాటలాగ్. ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, లైన్గా ఉన్నారు. సో రేట్ అయితే మనకి ప్రైస్ వచ్చేసి 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అంటే మన మోడల్ బట్టి, సైజ్ బట్టి, డిజైన్ బట్టి కూడా వాళ్ళైతే కాస్ట్ ప్రైజెస్ వేరీ ఉన్నాయన్నమాట. 250 నుంచి 800 వరకు, 600 వరకు అలా ఉన్నాయి. పెయిర్ 300, పెయిర్ 400, పెయిర్ 600, పెయిర్ 800. సో మన ఆ బ్యాంగిల్ యొక్క థిక్ బట్టి కూడా ఉంది. ప్లాజో ప్యాంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి. సో ఇక్కడైతే ఒకరు చేయించుకుంటున్నారు చూడండి, పింక్ కలర్లో చాలా బాగుంది, సింపుల్ డిజైన్. సింగిల్ బ్యాంగిల్ కూడా చేస్తున్నారు అండ్ పెయిర్ బ్యాంగిల్స్ కూడా చేసిస్తారు. మనం అక్కడ క్యాటలాగ్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అక్కడే సైజ్ చేసేసి ఇచ్చేస్తారు. అండ్ ఈ బ్యాంగిల్స్ చాలా డెలికేట్ ఉన్నాయండి. మనం ఎక్కువ ప్రెస్ చేయొద్దు వాటిని, జస్ట్ జాగ్రత్తగా చూసుకునే లెక్క అయితేనే మనం చేయించుకోవాలి. అండ్ చాలామంది అయితే చేయించుకుంటున్నారు, మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గానే. ఈ బ్యాంగిల్ చూసారా, ఇందాక దానికన్నా కొంచెం థిన్గా ఉంది. సో థిక్నెస్ బట్టి, డిజైన్ని బట్టి కూడా కాస్ట్ అనేది మనకి వేరీ అవుతుంది అన్నమాట. అండ్ ఫైనలీ నాకు చాలా నచ్చిన ప్లేస్ అయితే ఇదండి. ఒక్కొక్క ఇయర్ రింగ్ అసలు ఆసమ్ ఉన్నాయి. అసలు యూనిక్ పెయిర్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడైతే చూడండి, అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందో. ప్రైస్ కూడా దానికి అంటే వర్తే, పర్వాలేదు, మరీ ఓవర్గా లేదు, మరీ తక్కువ లేదు, ఓకే. మనం చూడండి ఇక్కడ ఇవైతే అసలు ఏ డ్రెస్ కావాలన్నా అక్కడ ఒక దగ్గర తీసుకుంటే చాలా అనిపించింది. అండ్ ఈ వైట్ టిఆర్ఎస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మేము ఈ టైం అయింది చూడండి, చీకటి అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ 9 అవుతుంది అనుకుంటా. మొత్తం ఆ కవర్స్ అవన్నీ రోడ్డు పైనే ఉన్నాయి. అండ్ ఇవి మనకి హెయిర్ యాక్సెసరీస్. ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా చాలా బాగున్నాయండి హెయిర్ యాక్సెసరీస్ అని, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగున్నాయి. హెయిర్ బన్స్ కూడా చాలా బాగున్నాయి చార్మినార్లో.
ఇన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయంటే అసలు రంజాన్ టైంలో వెళ్ళడం చాలా కరెక్ట్ అండి. మంచి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి. కాకపోతే సీజన్ డిమాండ్ని బట్టి కాస్ట్ కూడా అలాగే ఉంది. అండ్ జనాలు కూడా అసలు చాలా ఉన్నారు. మీరు మ్యాక్సిమం ఈ వీకెండ్ ఈ 2-3 డేస్ వెళ్తే అయితే కొంచెం రష్ ఏమైనా తక్కువ ఉండొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.